ఈవినింగ్ లాగండి. మీకు చెప్పాను కదా హెవీ సైజులోది ఇంకొక బ్లౌజ్ ఉండింది అనేసి ఆ బ్లౌజ్ అయితే ఇదే కటింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక కటింగ్ పెట్టేసుకొని ఒక ఫ్రాక్ అయితే కట్ చేయాలన్నాను కదా, ఇంకా ఫ్రాక్ కూడా ఇది కటింగ్ పెట్టేసుకున్నాను. చీరేనండి, ఇది వచ్చేసి ఫిల్స్ ఫ్రాక్ అయితే కుట్టాలన్నమాట. ఇంకా చీర అనమాట. మిగిలిన వేస్ట్ అంతా ఇంక ఈ వంచులు గించులు ఇవన్నీ తీసేసానండి. ఎందుకు ఇవేమీ బాగోవు కదా, ప్లెయిన్ అయితే అందంగా ఉంటుంది కదా అనేసి ఇలా అయితే కటింగ్ చేసి పెట్టేసా. చూడండి, మార్నింగ్ నుంచి కుట్టిన తుక్కు 2 జాకెట్లది. ఇది నైట్ కుట్టిన జాకెట్, అది పింక్ కలరు. ఇంకా దీనికైతే ఈ కలర్ పైపింగ్ అయితే వెతకాలి పైకి వెళ్ళి. ఇంకా నేను ఆల్రెడీ ఒకసారి అయితే నేను క్లాత్లు మార్నింగ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇవన్నీ ఇలా తీసి పెట్టేశాను. ఇప్పుడు నాకు ఇందులోది ఇది నాకు పని చేస్తుంది అనుకుంటా. సెల్ఫ్ పైపింగ్కి ఒకసారి చూసొద్దాం. ఎందుకంటే అంత హెవీ దానికి మనం పర్టికులర్గా చూసి వెయ్యాలంటే వేయలేమండి. ఇంక ఇది ఇంచుమించులో ఉండింది. ఇదైతే పైపింగ్ వేసేద్దామా అనిపిస్తుంది. మళ్ళీ ఏమని అనుకుంటారేమో చూద్దాం వేరే వెతికి. ఇక్కడైతే కొత్త మినపప్పు అనమాట. కొత్త మినపప్పు అయితే ఇంకా ఇడ్లీకి అయితే నానబెడదాం అనేసి ఇంకా అనుకున్నాను. ఇంకా పాత పప్పు అయితే మొన్న అయిపోయింది కదండి, ఇంకా కొత్త పప్పు ఆడించాం కదా, ఇంకా కొట్టు దగ్గర నుంచి తేవడం ఎందుకు అనేసి ఇదే అయితే నానబెడుతున్నాను అనమాట. సరే కదా, ఇంకా కొంచెం పప్పు అయితే ఎక్స్ట్రా వేసుకుందాం. సాయంత్రం అయితే పిల్లలు గారెలు ఏమని అడిగారు కదా అనేసి పప్పు అయితే ఇడ్లీకి అండ్ గారెలకి కూడా రెండిట్లకి కూడా నానబెడుతున్నానండి. మినపప్పు నానబెట్టే ముందు ఒకసారి 2 సార్లు ఇలాగా కడిగేసుకుంటే అప్పుడు మనకు మట్టి అంతా పోతుందనమాట. మనం నైట్ సాయంత్రం అట్లా కడుక్కునేటప్పుడు అంత మట్టి ఉండదు. 2 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకుంటే చిన్న చిన్న మొనలు ఉంటాయి చూసారా, ఆ మొనలు మట్టి కూడా చాలా మట్టుకి ఇలా 2 సార్లు కడిగిన దాంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక సాయంత్రం పప్పు కడుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓన్లీ తొక్కలే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ పై పొట్టునే శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. చూసారా ఎంత మట్టి అయితే వస్తుందో. ఇంకా అందుకనైతే నేను ఇలాగా పొడిపప్పు అదే పొట్టుపప్పు నానబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా 2 సార్లు అయితే కడగడం నాకు బాగా అలవాటు అనమాట. ఇప్పుడు కూడా ఇలాగా నానబెడుతున్నాను కదా పొట్టుపప్పు అనేసి ఇలాగా 2 సార్లు అయితే కడుగుతూ ఉన్నాను. ఇంక ఇది గుడ్డు పెట్టమమ్మడికి మార్నింగ్ ఉన్నాయా? ఒకటా? ఏయి దానిమ్మకాయలు కూడా అలవట్లేదు నువ్వు. దానిమ్మకాయ అలవాటు మొత్తం తప్పించేసుకున్నాడు, ఇంకా పెట్టట్లేదు కదా అని. రెండు గుడ్లు ఉడకబెట్టేద్దామండి. నిన్న గుడ్డు ఉప్పగా ఉండిందనమాట. ఎందుకంటే వాడికి వైట్ సోనా అనేది పెట్టను, సారీ ఎల్లో సోనా అనేది పెట్టను, వైట్ సోనే పెడతానమాట. నేను ఎల్లో సోనా తింటాను. గుడ్డు ఏంటి ఎంత ఉప్పుగా ఉందనుకున్నాను అనమాట. అనుకుంటే సాయి అంటే ఉప్పు వేసి ఉడకబెట్టిందంట, తొక్కలు ఇచ్చేస్తే బాగానేసి ఉప్పు వేసి ఉడకబెట్టాను, తొక్కలు వస్తాయనేసి అని చెప్పింది. అందుకనే ఉప్పుగా ఉన్నాయి అనుకున్నాను అనమాట. అవి మిస్టర్కి 2 గుడ్లు ఉడికిపోతాయి. ఇలాగా టీ మరిగేటప్పటికి అడుక్కుని పోలేకపోతే కాస్తాను. ఒక గిన్నె తెచ్చుకొని చిన్న గిన్నెలు ఏం బయట ఉన్నాయని చూద్దాం. స్కూల్కి బెల్ అయితే వేస్తారనమాట. వచ్చే టైం అయింది, వాళ్ళ అమ్మాయిలు తీసుకురావాలి, తీసుకొస్తుంది. ఇంకా అందరిలోకి నేనైతే నా టీ మరిగిపోగానే నేను అడుక్కుని పాలు అయితే కాసి ఉంచుతాను. బూస్ట్ అయిపోయిందమ్మా సాయి, బూస్ట్ అయిపోయిందా?
టైం ఉంది, ముందు బూస్ట్ బాటిల్ తెచ్చి పెడతావా? పప్పు నానిపోయింది. పప్పు ఎప్పుడో నానబెట్టాను, చాలా సంవత్సరాలు అయింది పప్పు నానబెట్టి. మళ్ళీ ఇప్పుడు నానబెట్టాను పప్పు, ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి అయితే మినపగుళ్ళేనండి, దగ్గరగా 9 సంవత్సరాలు బట్టి. ఇవాళ రేపు కాదు, మినపగుళ్ళేనమాట. ఇప్పుడే మళ్ళీ పప్పు ఆడించుకుని పప్పు తీసుకొచ్చి రుబ్బుకోవడం అట్టని. నానిపోయింది పప్పు అయితే కడిగేసుకున్నా. టీ అయితే మరిగిపోయిందండి. ఇంకా కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా దింపేసి సంజుబాబుకి అయితే పాలు అయితే పెట్టాను. బూస్ట్ బాటిల్ అయితే చిన్న బాటిల్ అయితే తీసుకొచ్చాను. ఇదంతా 200 గ్రాములు అండి. వచ్చి రేట్ వచ్చి 225 పడింది అనమాట. అదే 224. చిన్న బాటిల్ తెచ్చాను. ఇది సంజుబాబు తాగడం కన్నా ఆజీ తినేయడం ఎక్కువ అవుతుంది అనమాట. పెద్ద బాటిల్ తెద్దామనుకున్నాను. ఇప్పుడు నెలాఖరు కదా, కొంచెం అంటే ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. ఒక గుడ్డు భద్రైపోయింది, ఒక గుడ్డు బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు కడుగుతున్నావు పప్పు? ఏమో కొత్త పప్పు అండి, బాగా నలుగుతుంది, ఉరుమవుతుంది అనమాట బాగాను. ఇంకా ఇదైతే ఇడ్లీకి, ఇదైతే గారెలకి వేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఏదో తీస్తున్నారండి. నేను ఇడ్లీని ఒక అయిపోయిందేమో వల్ల లూజ్ది కిలో పప్పు తెప్పించి కిలో నోకు తెప్పించాను. ఈ డబ్బాలో ఉంది, అది అంత నోకు ఉంది జంతువులు. ఇంక ఇది డబ్బాలో ఖాళీ చేసేస్తున్నాను, ఇందులో వేసేద్దాం జంతువులు అనేసి. అందులో మినపప్పు వేద్దాం. చూసుకోలేదేమో అనుకున్నా, చూడండి అమ్మండి ఇచ్చిందండి జంతువులు అయితే. ఆ బుడ్డీస్ అయితే నవ్వులేసారు, ఇన్ని వచ్చారు. కిరణ్ గారు నవ్వులేసాడు. కిరణ్ గారు, బుడ్డీసు, సాయి. నేనేం నవ్వలేదమ్మా, నాకు పొన్ను నొప్పి వచ్చేస్తుందమ్మా, కొన్నే తిన్నానమ్మా. అదే ఇన్నన్నా నవ్వులుతున్నాయి, ఇన్నన్నా నవ్వులుతున్నాయి, ఇన్నన్నా నవ్వుతున్నాయి. నువ్వు కూడా నవ్వులేవు అయితే. నేను తినలేదని చెప్పను కదా. అంట్లు ఉన్నాయి కదా, అవన్నీ వేసేస్తే బయట తోమేసుకుంటాను. తుడుచుకొచ్చేస్తాను అంతలో కరెంట్ వచ్చి. ఎందుకు? తుడుచుకొచ్చేస్తాను నేను రాగా, నువ్వు అంట్లు తోమేసి కరెంట్ వచ్చి రాగా. నేను పోతాను లేవు. ఇంకా కొంచెం ఉంది, ఇంకో దాండ అవుతుంది. ఏంటి ఈ బకెట్, చిన్న బకెట్ పట్టేస్తుంది. ఇంకా ఉంటుందమ్మా. అందులోకి ఏం వేయకు, గ్లాసు అవేమి గట్టిగా పెట్టేసి సంజుబాబు తీసేస్తాడు. ఇంత బరువుది పైన పెట్టకూడదు, రూపాయలు కింద పెట్టేద్దాం. అవును, అవన్నీ తీసేస్తున్నాను. ఇలా పెట్టేయచ్చు కదా సింక్ కింద. మీ సంజయ్ చాలా కుదిరైనోడు కదమ్మా. అది అలా అయితే పెట్టేశారు. పై అరలో ఖాళీ ఉంది చూడు, పై అరలో ఖాళీ ఉంది, అక్కడే కిందనే. ఇడ్లీలో తెప్పించాను మన ప్యాకెట్. ఉందేమో అనుకుని, లేదేమో అనుకుని తెప్పించింది. ఒక శ్రీనమ్మ కూడా వచ్చి అడిగింది, ఇద్దరు ఒక ఇద్దే అనేసి. లేదనేసి అన్నాను. తీరా చూస్తే 4 కేజీలు పైన ఉంది. బాబోయ్, ఎవరమ్మాళ్ళు బస్ పని ఎత్తున్నారు. ఆచలేనా? ఇందులో తీద్దాం కొంచెం నోక. మినపప్పు అదిగో అది కడిగే
అది పెద్ద కుక్కర్ గిన్నె. అందులో తీసి పెట్టుకుంటావా? పంచదార ఖాళీ అయిపోతుంది. పంచదార ఏంటది ఏమంటున్నా? పంచదార ఖాళీ అయిపోద్ది. మినపప్పు అంటున్నావా? అలా ఉంచు, తర్వాత ఉండి కొద్ది ఫస్ట్ అందులో వేసి తర్వాత బకెట్లో వేసుకుందు. సరే, ఎందుకు 2? నేను మామూలుగా పిండి తీస్తావేమో అని అనేసి అనుకుంటున్నాను. వచ్చారీనా ఏదో పని మీద వచ్చారు. ఏం కావాలమ్మా? బొత్త అయితే లేదు. ఇదైతే ఇందులోకి వేసేసింది, కొంచెం ఇందులోకి వేయనా అనేసి. పెట్టు, అగో ఆద్యాన్ని పెట్టమను. ఏంటి కావాలి? బొట్టు, గుమ్మడికాయ పొట్టు పెట్టు. అయిపోయిందా? మినపప్పు కొబ్బడైంది. ఆ పచ్చడి కూడా మూత పెట్టేసి పక్క పెట్టేసి ఇంట్లో మినపప్పు అక్కడ పెడతారు, కావాలంటే వాడుకోవడానికి. అంట్లో ఏమున్నాయి ఇప్పుడు అన్ని సింకులు వేసేస్తారు. ఇది కూడా ఖాళీయేనా? కాలీఫ్లవర్ పచ్చడి నేను కలపకుండానే సాయి వేసుకు తినేసిన మధ్యాహ్నం. బోనీ అయిపోయింది. పచ్చడి అయితే బాగుందంట. నేను కూడా ప్లాస్టిక్ దాంట్లో చిన్న దాంట్లో తీసేసి సాయంత్రం ఇందులో కొంచెం అన్నం వేసి తినేస్తాను, వేడి అన్నం వండుకుని. బాత్రూమ్ ఖాళీ ఉండదండి. ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, దీన్ని కొత్త తీసుకుందామన్నా. ఆ పక్కకు తీసుకో. ఎలా ఉంది? బాగున్నా, పట్టింది, ముక్కకు పట్టింది. కారం ఎక్కువగానే ఉంది. అవును, కారం ఎక్కువగానే ఉంది. అదే అప్పటికి అంతే సుజాత అక్క ఆనందకారం తీసుకెళ్ళాలి. ఓయమ్మా అజీ, నీ ఫోన్ పడిపోతుంది. కత్తిలో దుక్కునెట్టుకోవాలిరా, నోటితో కొరికెత్తాను పట్టింది. లోపలికి నడు చనిపోకు. అదే రామమ్మి ఇంకా అనమన్నా సరిపోతాయా? నేను తిన్నా అన్నం అన్నక్కని కోడి మాసం కాదు కదా. అయ్యో అయ్యో అయ్యో, కోడి మాసం కాదులే. తిన్నాడు సంజు సంజు అలా తోముకోకూడదు, చేతులు రఫ్ డ్రైగా ఉన్న చేతులు. అది అలాగ మాకు బాబు తీస్తున్నాడు వీడియో. మాట్లాడరా, మాట్లాడకుండా మూగోడుకు మళ్ళీ తీసే వీడియో. ఏదైనా చూసిన దాని గురించి చెప్తాను. నేనేం చూడలేదు. అది ఏం చూడలేదా? నిన్న చూసాను, ఎక్కడికి వెళ్ళా? గుంటూరు వెళ్ళినప్పుడే. ఆ ఇన్సిడెంట్లు కాదురా పాపా, ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ అంటే యాక్సిడెంట్లా చాలేరా బాబా. అలా అయితే చూడకూడదు, చెప్పకూడదు. కొత్తగా క్రైమ్ కొత్త చెప్పకూడదు. ఏడకర్రా కొత్తిమీర వేసి పెట్టేసుకున్నాను అనమాట. కొత్త పప్పు కదా, మంచి జిగురుగా ఉంది, చాలా బాగుంది. నూనె పీచేస్తే ఏం చేస్తారా? నేను తింటానేటి. సరే, నూనె పీచేస్తే ఏం చేస్తారు? నూనె పీల్చేస్తున్నా పేపర్ మీద ఎత్తుకుని పేపర్కి ఇలా నొక్కేసుకుని నూనె వచ్చేది. పేపర్ పిండేసుకోండి, ఇలాగే చెయ్యకి పిండేసుకోండి. చెయ్యకి పిండేసుకోవాలి. గారెలు మొత్తం కప్పడగా అయిపోతాయి. అయిపోతాయి.
ఏం మాట్లాడినా చక్కగా ఏదో మాట్లాడరా, ఏ చేస్తాం కదా నీ గురించి అయినా చెప్పు, ఏం చేస్తావని కట్టాను. ఏం తెలుదని నేను చెప్పనండి కొత్తగాను. గారెలండి అయిపోయినాయి మొత్తం మీద, ఏదో తంటాలు పడవకి గారెలు వేసాను. కొత్త పప్పు కదండి, అసలు నూనె పీల్చేస్తుంది అనమాట. నూనె పీల్చేస్తుంది, ఏం చేయాలని చేసి కొంచెం అంటే కొంచెం తెల్లమాను కలిపాను అనమాట. అప్పుడైతే కొంచెం నూనె పీల్చుకోవడం మానేసాయి. తర్వాత అయితే ఇవన్నీ గారెలు అయితే ఇమ్మేసాం అనమాట. ఇంకో వాయిన అయితే ఎగుతుంది. గుడ్డీసుకుంటే బుడ్డి గారెలు వేసాను. బుడ్డి బుడ్డి గారెలు, పెద్దోళ్ళు పెద్ద గారెలు. ఇప్పుడు టమాటా సాస్లో వేసుకుని తినేస్తాం. టమాటా సాస్ ఉంది, చికెన్ కర్రీ ఉంది, ఏ వేసుకుని తిన్నా సరే పర్వాలేదు. ఇది పేపర్ కాదు, ఇది జడ్జి బిల్ ఇచ్చింది బుక్ అది నాకు. వెళ్ళు. ఇదండి ఈరోజు మా మధ్యాహ్నం లాగా అయితే మీకు అందించామన్నమాట. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి. నచ్చితే వాళ్ళు లైక్ అయితే వేయండి. అందరూ చూసే వాళ్ళు అందరూ చుట్టారే, ఎలా ఉన్నా దాని మీద ఒక బటన్ అయితే నొక్కండి ఇలాగా. అంతేగాని వేసి చూసేసేసి అని చెప్పేస్తున్నారు. ఎవ్వరూ ఒక లైక్ ఇవ్వట్లేదు. సుజాత గారిని, హైదరాబాద్ సుజాత గారిని, మాలతి బంగారాన్ని, ఇంకొకళ్ళు మా కిరణ్ చూస్తుంది. ఆ ముగ్గురే లైక్లు వస్తున్నాయి, ఎవరే లైకులు రావట్లేదు. అందరూ చూసేస్తామని చెప్తున్నారు. ఎవరు చూస్తున్నారో చూసిన వాళ్ళు మాత్రం లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు వరకు అయితే చాలా బాగా నడుస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసిన కాడి నుంచి కూడా చాలా బాగా వెళ్ళిందండి ఛానల్ అయితేనే. వాచ్ టైం అయితే బాగా కలిసి వచ్చాయన్నమాట. దాని గురించి చెప్తాను అనమాట. లైక్ అయితే చేయండి. లైక్ చేసిన వాళ్ళని నాకు మరింత ముందు నచ్చినట్టు ఇచ్చేసినట్టు అనమాట. ఇంతేనండి మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.